శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగో, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటే? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకరు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు. రాయ్, ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలన్నదా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచా. అవును, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచేవాళ్ళని. చచ్చా, అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం 3 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరకు తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి. కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందడుగు వేయాలి కానీ నిరాశతో వెనకడుగు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవడానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని వెళ్ళి. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. ఇదిగో అమ్మా, ఇంటికి కొంచెం. ఈ నెల ఎక్కువ ఇచ్చేదేం బాబు. నా జీతం పెరిగిందమ్మా. ఈ రోజు మా అమ్మ చేత్తో బ్రహ్మాండంగా వంట చేయాలి. తమ్ముడు చెల్లాయి తిరిగి వచ్చేసరికి అదిరిపోవాలి. మిస్టర్ కృష్ణమూర్తి, ఇలా రండి, కూర్చోండి. వాళ్ళందరికి అన్ని తెచ్చారు, మరి నాకేం తెచ్చారు? సారీ సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, మరంతా ఇంటికి ఇచ్చేస్తే నీకే వద్దా? నాకు మీరు కావాలరా? మిస్టర్ కృష్ణమూర్తి, మీకు 2 లక్షలు ఇస్తాను, కావాలా? 2 లక్షల? ఎక్కడేరా? నన్ను 2 లక్షలు పెట్టి ఇంజనీర్ చదువు చదివిస్తానన్నావు కదా, ఆ చదువు నేను చదవట్లేదు. ఆ 2 లక్షలు ఉంచుకో. ఇది చిన్న మనసు, పెద్ద ఆలోచనలు పెట్టుకో. అవును, నీకు పనిచ్చిన మేడం పేరేంటి? రజనీదేవి. మనందరికీ అన్నం పెట్టేది దేవత. నమస్కారం అమ్మా రజనీదేవి గారు. చెప్పండి. వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది, చరిత్ర గలది. కానీ ఇప్పటి వరకు ఆ స్వామివారికి ఎటువంటి అలంకరణలు లేవు. అయితే అందువల్ల ఆ శ్రీవారికి బంగారు కిరీటం, వజ్రాల పిడిబాకు, వెండి తొడుగు తొడిగించాలని నా ఆకాంక్ష. అందుకని విరాళాలు కావాలి, అంతేనా? చిత్తం సంపోటి వాళ్ళు అదే ఉండి ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి. దేవుడికి విరాళాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళమన్నాను. తమరు క్షమిస్తే ఈ రోజుల్లో భగవంతుడి విలువ ఆ రాతి విగ్రహాల్లో లేదమ్మా, దానికి అలంకరించే ఆభరణాల్లో ఉంది, ఆరగింపు చేసే నేతి నైవేద్యాల్లో ఉంది. అవునమ్మా, ఈ రోజుల్లో డబ్బు, వైభవం, ప్రచారం ఉన్న దేవుడికేనమ్మా భక్తుల నివాళులు. నోరు ముయ్యండి. ఈ సృష్టికి జీవన ప్రదాత భగవంతుడని నమ్మి ప్రజలు ఇంకా భక్తితో బతుకుతున్నారు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పూజల కైంకర్యం కోసం ఆ భగవంతుణ్ణి విత్తగాన్ని చేయకండి. వెళ్ళండి. అందుకే దేశ పరిస్థితి తారుమారైపోయింది. బడికి వెళ్లే విద్యార్థి బతికి ఏమిటో అని మేము అల్లాడిపోతుంటే గుడిలో పనిలేని దేవుడి గురించి చర్చ ఏమిటి? ఇంతకీ మీరెవరు? నేను గాంధీ గారి 4వ శిష్యుడమ్మా. 4 సార్లు వారితో లాఠీ దెబ్బలుతున్నాను, 5 సార్లు జైలుకు వెళ్ళాను, 6 సార్లు ఆంగ్లేయులు ఎదిరించి పోరాడాను. గాంధీ గారు భుజం తట్టిన శిష్యుడమ్మా. అందుకే నన్ను గాంధీ భుజం అంటారు. మీరచ్చం గాంధీ గారి లాగానే కనపడుతున్నారు. మహాత్ములు వచ్చిన పనేమిటి? ప్రజల కోరిక కాదనలేక ఈ ఊరి గాంధీ సెంటర్ లో శిలా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరిది? నాదే. మీదా? అవును. దాని మొదటి చందా మీరిచ్చారంటే దాని కింద పాలరాతి పలకం మీద మీ పేరు చెక్కించాలని నా కోరిక. మీరింత సదుద్దేశంతో ప్రజల కోరిక కాదనలేక తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నే కాదంటానా? తప్పకుండా ఇస్తాను. కానీ మీరు బ్రతికుండగా కట్టించే మీ శిలా విగ్రహానికి కాదు, చచ్చాక ప్రజలు కట్టించే మీ సమాధికి. దేవుడి మీద బతుకుతున్నాడు, నీ దేశం మీద బతుకుతున్నావు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, మాకు చాలా పనులున్నాయి. ఆగండి. మీరు వెళ్ళిపోతున్నారే? మీరు చెప్పకుండానే అర్థమైందమ్మా. కన్న బిడ్డ పెళ్లికి మంగళసూత్రానికి కూడా ముష్టెత్తడం
నా చేతకానితనం అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను. పేదరికం పాపం కాదు, శాపం. అర్థమయ్యేది చెప్పండి. రేపే నా కూతురి పెళ్లి. నిజానికి నా దగ్గర తాళిపోటుకు కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తోచక, దిక్కులేక. గుమస్తా గారు, ఎస్ మేడం. ఆయన వెంట వెళ్ళండి. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేంత వరకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించండి. అలాగమ్మా. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులను బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. 1,000 మంది నీ తొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నీ దాన్ని బయటికి తీస్తాను. చెప్తాను. నన్నేం చేయి. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం. నిజానికి హత్య చేసింది రజనీదేవి గారి రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. నేను డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పసివే మేలని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు జీవితాన్ని, అతన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసిందో నీకు అర్థం కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ కడుపులో నిండటమే. ఎవరు ఎలా పోతే వీళ్ళకి ప్రపంచాన్నంతా సవాలుగా చేసి దోచుకోవాలనుకునే నరరూప రాక్షసులు వీళ్ళు. వీళ్ళ నరికి పోగులు పెడితేనే తిరిగి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నన్నేం చేయకండి. మీరేం చెప్పమంటే చెప్తాను, మీరేం చేయమంటే చేస్తాను. నిజం. చూడు, 21వ తారీఖున నువ్వు స్వయంగా సాక్ష్యాలతో సహా కోర్టుకు రావాలి. జరిగింది జరిగినట్టు చెప్పి ఆ నిర్దోషిని విడిపించాలి. ఒకవేళ నువ్వు హాజరు కాలేదా, ఈ ప్రపంచం నుంచే నీ పాత్ర గైరు హాజరైపోతుంది. గుర్తుంచుకో. బహుశా నాగభూషణం వెనక దాగి తప్పించుకుని బ్రతుకుదామనుకుంటున్నావేమో. 7 సముద్రాల వెనక దాగిన చుట్టుపట్టుకు లాక్కొచ్చి నీ నెత్తులతో సహా నీ దాన్ని కక్కిస్తాను. వెళ్ళావు. ఆగు. తారీఖెంత? 21. అదే నువ్వు బ్రతికే రోజు, మాట తప్పితే చచ్చే రోజు. వెళ్ళావు. దొరకడనుకున్న వాడిని పట్టుకు తీసుకొచ్చావు. నీకు నా అభినందనలు. యజమానులు సేవకుల రక్తం తాగే ఈ రోజుల్లో ఒక పనివాడి కోసం రక్తాన్ని చెందించడానికి కూడా సిద్ధపడిన మీకు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ నిర్దోషిని రక్షించాలి గనక వాడు బతికి బయటపడ్డాడు గాని, లేకపోతే మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు చేసేవాడిని. యుద్ధం చేసే సైనికుడు కాదు మనకు కావాల్సింది. స్వార్థంతో యుద్ధాన్ని తలపెట్టిన ఆ రాజు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అది నా లక్ష్యం. నాగభూషణం. ఏరయ్యా నాగభూషణం గారు వస్తారు. దేశ సేవ చేసి పైకి వెళ్ళిపోయిన రాజకీయ నాయకుల ఆత్మశాంతి కోసం మౌనంగా రోజు 2 నిమిషాలు నిలబడింది మా అయ్య గారికి ఆత్మశాంతి ఉండదు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. బయట పెద్దలు వచ్చి కూర్చున్నారు దర్శనం కోసం. వాళ్ళ కష్ట సుఖాలు ఎన్ని వస్తాను. మీరు మాత్రం సేవ చేయొద్దు కానివ్వండి. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం సార్. మీరు దయచేసి నిలబడి నన్ను అవమానించకండి. కూర్చోండి, కూర్చోండి. నిలబడి. తప్పు తప్పు. నా కోసం కాదు, పద్ధతి కోసం. చెప్పండి, మీకు నేను ఏం సేవ చేసుకోగలను? మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటు కోసం. అమ్మో, కాలేజీ విషయంలో, ఆ విరాళాల విషయంలో చాలా గొడవగా ఉందండి. సరే, ఏం చేస్తాం? ఈతలు మూసేసిన దొడ్డుదారు ఉంటుంది కదా. సరే, చూద్దాం. మీకు కావాల్సిందంతా దీంట్లోనే ఉందండి. చూడు. వెళ్ళండి. నమస్కారం. చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు. నెమ్మది నెమ్మది. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు మార్చుకున్నాను. ఇదిగోండి మీ వాడు. వెళ్ళండి. తర్వాత ఇంకెవరూ లేరండి. ఏమిటి, ఇద్దరేనా? అవునండి. ఏమిటయా, ఊళ్ళో పాపాలు చేసే వాళ్ళ సంఖ్య మరీ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉంది. ఏదో పిల్లల పుట్టకన్నా ప్రభుత్వం వారు పద్ధతి ప్రవేశపెట్టినట్టు పాపాత్మలు అరికెట్టడానికి ఏం పద్ధతి ప్రవేశపెట్టలేదు కదా. నాగభూషణం గారు. రాజారావి? అవును సార్, నేనే. నిన్ను తాగి బజార్లో తిరగొద్దన్నాను కదయ్యా. నేను తాగలేదు సార్. అంటే బాత్రూమ్ లో కాలు సరిపడ్డావా? లేదండి. రజనీదేవి ఆ కృష్ణమూర్తి చేత చిత్త కొట్టించింది. రేపు నేను వాళ్ళ కోర్టులో సాక్ష్యం అనుకూలంగా చెప్పకపోతే మద్దతు చేసేస్తా ఉన్నారు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను వాళ్ళ కోర్టులో అనుకూలంగానే సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. సాక్ష్యం చెబితే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ముక్కలుగా నేను నరికించేస్తా. జాగ్రత్త. వెళ్ళు.
సుధ, పంతులమ్మ గారు, 2 అంతస్తుల మేడ, 2 కోట్ల ఆస్తి, 2 తరాలకు సరిపడే పరపతి ఉన్న నువ్వు ఏమీ లేని దానిలా బడిలో పాఠాలు చెప్పడం చిచి నాకేం బాగాలేదు. ఎన్ని ఉన్నా ఈ ఇంట్లో ఉండవలసినవి 2 లేవు. అమ్మ, ఆప్యాయత. నీ దుర్మార్గాన్ని భరించలేక అమ్మ బలైపోయింది. డబ్బు సంపాదించి జాతిలో పడి నువ్వు ఆప్యాయతను మర్చిపోయావు. వాటి కోసమే నేను ఆ దేవాలయానికి వెళ్తున్నాను. పవిత్రమైన చిరునవ్వులతో ఉండే ఆ పసిబిడ్డల మధ్య తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వు ఎప్పుడైనా అంచనా వేయగలిగావా? నీ కోసం కావాలంటే ఆ బడిని మన ప్రహారీలో కట్టిస్తాను. పాపిష్టి డబ్బుతో మీరు స్వర్గాన్ని కొని తెచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వే వద్దంటే ఇవన్నీ ఎవరి కోసం చెప్పమ్మా. నువ్వు తింటావని ఖరీదైన పదార్థాలు ఎన్ని సిద్ధం చేయించానో చూడు. తిండిలే కళ్ళలాడే ఈ సమాజంలో నువ్వు ఈ ఇంట్లో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. అనురాగం లేని ఐశ్వర్యంలో పుట్టడం నా దురదృష్టం. నాకెందుకు నాన్న ఇవన్నీ? రకరకాల వంటకాలతో నా కడుపు నిండుతుంది అనుకున్నారా? అదుగో ఆ గిన్నెలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాస్త గంజిపోసి తాగమ్మానంటే నేను సంతోషంగా తాగంట్రా. ఆ ఊపు, ఆ చూపు, ఆ వయ్యారం, ఆ నడక, ఆ స్టైలే వేర్రా. తొలి చూపిస్తాను కదండి. ఏంట్రా? మా నచ్చింది మేము కలుసుకున్నాం. మీరు నాకు నచ్చి పొలమంటారా? కలుసుకో. మీ కొలతలెంతరా? ఇంకా వెళ్ళరా? ఒకసారి కొట్టుకురు ఓపిక లేదు. అంతేగాని పారిపోయి ఓపిక లేదు. ఏంటి మీరు చేసిన పని? లేకపోతే ఏంటండి ఆ రౌడీలు మిమ్మల్ని? నన్ను నా అందాన్ని వర్ణించారు. మీకేం బాధ? వాళ్ళు కూసిన కూతులు నాకు నచ్చాయి. మీకేంటి అభ్యంతరం? నాకు తెలియదండి వాళ్ళ కూడా మీకు అభ్యంతరం లేదని. పోనీ వాళ్ళని ఒకసారి పిలవమంటారా? అక్కర్లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? లేదు. మరి ఏం చేయమంటారు? వాళ్ళెవరో తెలుసా? బహుశా మీరు రోమియోలో ఉంటారు. నాన్సెన్స్. వాళ్ళు నా బాడీ గార్డ్స్. రోజు నన్ను ఇలా కలుసుకుంటూ కొలువు చేసుకుంటూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దాకా దిగపడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని తని తరిమేశారు. నౌ వాట్ ఈస్ యువర్ డ్యూటీ? మీరే చెప్పండి. నన్ను మీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్ దాకా దిగపెట్టాలి. ఎక్కండి. నో, నేను నడుస్తాను. మీరు నడుస్తారు, నేను నడుస్తూ దీన్ని కూడా నడిపించాలే. నేర్చుకోండి. ఏంటి? నడవడం కూడా నడిపించడం. చూడండి, పుస్తకాల్లోని పాఠాలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ 3 కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబూజీ మన మంచిగా బ్రతకడానికి 3 ముఖ్యమైన సూత్రాల్ని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడొద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి మూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? Shut up. Stand up on the bench. Stand up on the chair. ఏంట్రా బుజ్జి, ఎందుకు? ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ 3 కోతుల గురించి ఏం చెప్పావు? అదే నేను మా టీచర్ చెప్పాను. షట్ అప్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని బెంచ్ మీద నిలబెట్టింది. క్లాస్ అంతా గోళ్ళు నవ్వారు. అరే, శ్రీ 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 బుజ్జి గారికి జరగరాని అవమానం జరిగిపోయిందే. ఆల్ రైట్, రేపు నీతో పాటు మీ స్కూల్కి వస్తాను. మీ టీచర్తో మాట్లాడి ఆ సంగతి తేల్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇది గట్టిగా ఆలోచించవలసిన విషయం. అలాగే, చాలా గట్టిగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచీ మీద నిలబెట్టారట. అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా వినకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని, అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు కాదు. విను, చూడు, విన్నది కన్నది నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం. కాదంటారా? గుడ్. బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా
మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్ థ్యాంక్స్ చెప్పాల్సిన నాన్నే కదా నాకు. ఓహో, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంఎల్ అంటే మాస్టర్ ఆఫ్ లైఫ్ ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ, ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తానండి. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఐఎమ్ జీ మురారి. గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్ హియర్? టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపు వస్తే ఏడుస్తున్నాను, నవ్వు వస్తే నవ్వుతున్నాను. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి? 1980లో ఇదే ఆఫీస్కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువేమిటి సార్? సి మిస్టర్ జీ మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సిందే నీ సమాధానాలు కావు, ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, ఈ క్షణంలో ఈ ఉద్యోగం నీదవుతుంది. సిగ్గులేదు ఆ మాట అంటానికి? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయా ఉపన్యాసాలు. డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళు. నా దేశాన్ని, నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? పెద్దబాబు, ఏమిటి ఏమైంది? ఏముంది, రోజు ఉండేదేగా. అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం, ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే చిన్నబాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకురా వాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా, హింసించాను? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. రైట్, నీకు ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మాని, అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు? చేయడుగా, వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్ తోనూ, ఆ సర్టిఫికెట్ తోనే రావాలి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా, ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం, అవినీతి అంతరించిపోతాయి, లంచాలు, సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడిండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట. ఇంట్లోనే కూర్చోవాలి. పాపం. మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తామని వార్నింగ్ పంపించాం కదా, వాడెందుకు వస్తాడు? తెలుగులోనే చెప్పారు కదండి, వాడు రాడు. వేచి చూడాలి. సాక్ష్యం తీసుకొచ్చారా? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి. రాలేదు సార్. రాలేదా? అవును సార్, సాక్ష్యం తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న అప్పీలు అతను రాకపోతే వ్యర్థమైపోతుంది. అతను దొరకపోతే సుందరరామూర్తికి ఉరిశిక్ష తప్పదు. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆ సాక్షిని చుట్టుపట్టుకుని న్యాయస్థానానికి నేను ఇచ్చుకొస్తాను. రాజారావు, ఎక్కడ నీ భర్త? ఇంట్లో లేరండి. అబద్ధం చెప్పకు. వాడు మోసం చేసి తప్పించుకుని పాతాళలోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను. చెప్పు, ఎక్కడ? మీరు కృష్ణమూర్తి గారా? అవును. నాగభూషణం మనుషులు నిజం చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అందుకు భయపడి నిన్న రాత్రి అనగా బయటికి వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. మీరు వస్తే ఈ డైరీ మీకు ఇవ్వన్నారు. దీనిలో అసలు రహస్యం బయటపడుతుందట. గురువు మేమిద్దరం, నువ్వు అక్కడివి. మళ్ళీ అడిగి డైరీ ఇచ్చేయి. ఇచ్చే గురు.
రాజారావు రాజారావు అమ్మా టైం అయిపోయింది, ఇంకా లాభం లేదమ్మా. ఇదిగో సార్ డైరీ. ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి. మెలాడ్, కోర్టు వారి ఈ డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ఎస్. కనుక ముద్దాయి సుందరరామమూర్తి దోషిని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందరరామమూర్తి నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. బాబు, నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు. మేమేమి జన్మలో మర్చిపోలేం బాబు. మీ ప్రాణాలు కాపాడింది రజనీదేవి గారు. మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు, వీరికి. అక్కర్లేదు బాబు, కృతజ్ఞతల కోసం మనం ఈ పని చేయలేదు. మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షను అనుభవించడానికి వీల్లేదు. ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ. ఏం రాజమ్మ, ఏం భూషయ్యా, రజనీదేవిగా పేరు మార్చుకుని నగరాన్ని రక్షించే ధర్మదేవతవైపోయావా? నాగభూషణ్ రావుగా పేరు మార్చుకునే అధర్మాలను నీ సొంత ఆస్తిగా చెలాయించుకోవాలనుకుంటున్నావా? అవును, తరతరాలుగా తరచి చూస్తే అధర్మాందే ఇప్పుడు పై చెయ్యి, కనుక నాదే పై చెయ్యి అని అనుకోవటం నీ మూర్ఖత్వం. అయితే చెబుతున్నాను విను. నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయగలను. నిన్ను రక్షించగల మగవాడెవడు? ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మసాక్షి, నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ సాక్షి. వీడా వీడా నిన్ను కాపాడగలిగేది? అటు చూడు. వేదే నాగభూషణం, అర్జునుడొక్కడే 11 అక్షోణుల సైన్యాన్ని గడగడలాడించాడు, మర్చిపోకు. అది చూస్తాను. రై, దీన్ని తీసుకెళ్ళి మన కారులో పడాయినరా. నాగభూషణం, నువ్వు రజనీదేవి గారిని గొంతు బిసికి చంపుతానన్నావు. కానీ నేను నిన్ను పట్టుకోకుండానే, నీ ఒంటి మీద చేయి వేయకుండానే గుండె చంపుతాను. జాగ్రత్త. ఒరేయ్, ఎమ్మెల్యే కొడుకువి, లక్షాధికారివి, ఊరి నిండా పెళ్లిగాని ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఊరి సంగతి ఎందుకురా, ఈ వీధి సంగతి చెప్పు. ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు, ఒకటైనా ఒకటి చూస్తుందట్రా. తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకు చూడాలన్నా తల్లులు కవర్ చేసేస్తున్నారు. అందుకే గురు, తల్లు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు. మరి ఏదిరా నా ఫీజు? దేనిగా? కేసు మన వైపు మళ్ళించాం కదా. తల్లి చూసిందిరా, పిల్ల చూడలేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏటమ్మా, ఏటి అలా ఉన్నావు? బాబు, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా
లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను. 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు. సిఫార్సులుండి లంచాలు ఇచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివొక్కటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు. దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకుని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. ఆహా జాతిపిత, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ క్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది. ఈ దేశం దుస్థితి కళ్ళారా చూసినట్టుంది. తప్పదు, ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా, ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ బుక్ లో లంచం తీసుకొచ్చావా? తీసుకురాలేదా? అబ్బే లాభం లేదండి, వెళ్ళిపోవచ్చు. ఆ? అదేమిటి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, హలో హలో, ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఇది కూడా లంచాల రాజ్యమేనా? అబ్బా కాదు గురు, ఉత్తరం వదట దక్షిణం వదట, ప్రతిభే కావాలట. ఈ సంగతి తెలిస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం? పద. గుడ్ మార్నింగ్. మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా, కనీసం జిల్లాకొక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్టు నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది. మీరు భట్రాజులా? ఇది నా 61వ ఇంటర్వ్యూ మేడం. ఇంతవరకు ప్రతి ఆఫీసులో గొడవ పెట్టుకోవడమే గానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో చాలా మంది ఉపన్యాసం చెప్పొద్దు. ఉపన్యాసాల వల్ల ఉదర పోషణ జరగదు, ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు. హక్కులడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి. ఓహో, మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారన్నమాట. చూడండి మేడం, మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేశారు, మీరు మంచిగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారంట? ఉద్యోగం ఎవరు, అంతేగా? సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ 62. యు ఆర్ అపాయింటెడ్. డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచుంటే దోమలు, కూర్చుంటే నల్లు, అటుపక్క పిల్లలు, ఇటుపక్క. చూడండి, మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం. ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు? అది మరి మరి ఏమిటో చెప్పండి. మిస్టర్ కృష్ణమూర్తి, ఏమిటి మా టీచర్? ఎవరా అమ్మాయి? అమ్మా, ఈవిడ ఈ అమ్మాయి అమ్మా. మిస్టర్ కృష్ణమూర్తి, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? షీఈ్ మై టీచర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, నేను చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గానీ ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటా చూపు? గొడ్డలేదో బెడ్ని కన్నట్టు. నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప? మీరే చెప్పండి. అవును, ఇంతకీ మీరెవరు? ఎవరైనా పర్లేదులేండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పావు నాయనా. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇక నేను ప్రశాంతంగా ఉండు. నాయనా, అర్చన పాడుచోకు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కదరా, 2 చేతులు. ఏమిటమ్మా ఇది? శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళే మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిట్రా అది? చెల్లాయికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపికి ఉత్తరం రాసి ఫోటో పంపించాను కదా, అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరేనన్నాడట. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా, కాదు, ఇంజనీర్ గారు భార్య గారు, మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు.
ఎవరమ్మా నువ్వు? మీ మేనేజ్మెంట్ తో నడుస్తున్న కాన్వెంట్ లో పనిచేస్తున్న టీచర్ అండి. నా పేరు సుధా. ఏ పని మీద వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. నాకెందుకంత ప్రత్యేకమైన విలువ ఇచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను ఆ అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేరుని కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉందండి. మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే. మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను. తానే సత్యభామని వెతుక్కుని తీసుకొచ్చాడు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేడం, వెంటనే పంపించేయటమే. ఆ అగ్రిమెంట్ మీదే తీసుకొచ్చాను. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక 7 అడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకి అర్థంగినవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నిజమే అక్కయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకున్నాను. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. ఇంట్లో అడుగుపెట్టి అర్హత కూడా లేదు. ఏంటది? ప్రాణమాలను కూడా లేకుండా వీడు ఉన్న చోట శని తాండవిస్తుందని, వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదమ్మా. వీడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బాబు ఆగు, నా మాట విను. మహావృక్షాన్ని కూల్చివేసే వేరు పురుగు లాంటి వాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, ఈరోజుగా బయటికి ఎంటుతావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభస జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిట్రా తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? 4 రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. ఉందా నాన్న? మాట్లాడక చంపేస్తాను. పద. పదరా, పదరా అంటుంటే. వెళ్ళని అమ్మా. పద. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వు ఉన్న చోట దెయ్యాలు రావని అంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారే. ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తెలుసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక ఆ అమ్మాయి వెనక చూస్తే వాళ్ళ అన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు గురు గురు, ఆ ముసలి చెంపకు వేరు గురు, ఆ ఇంటి నుంచి ఇటే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకును పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియను కదా. వాడిటే వస్తున్నాడు, పని జరిగేటట్టుంది. మన గురించి కాస్త జ్ఞానంగా చెప్పు. టైలర్ అప్పారావు, విషయమా? అయ్యి బాబోయ్, నా పేరు తమకెలా తెలిసిపోయిందండి? అదేనయ్యా నా ప్రత్యేకత. నా పేరు గరుత్మంతరావు. 1000 ఆమళ్ళ దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. మేము శవాలం కాదే, మరి జీవోత్సవం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు, అవునా? అయ్యి బాబోయ్, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్యా, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైలర్ అప్పారావు ఈ మారుమూలే టైలర్ కొట్టేందుకు తెరిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవ సమాధానం దొరికిందయ్యా. గురువు గారు మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలం మీద పడుకోండి. నువ్వు పడవేండి నాయన, నేను వాళ్ళు లీడర్నండి. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలన్నీ నేను ప్రేమిస్తున్న యువనాయకుడివి. అవునండి, నేను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను. కానీ అంటే హలో అనే 2 అక్షరాలు నోచుకోలేదండి. ఊదేనా? ఊదేంటి సార్, నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకేమిస్తావు? 1000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చేయి, మిగతా సొమ్ము పని అయ్యాక. న్యాయమే. చూడు,
రేపు పొద్దున 9:30 ముష్టివాళ్ళు వచ్చి తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. అని బాబు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. బాలిక మహానుభావుల్లో ఉన్నారండి. నీ పాలిట ఆపద్బాంధం ఉన్నాయా. అదేంటి బర్రెలాగా దా అద్దా అంటావు? ఈ చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను. ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. వంటి కొంచెం లైన్లో పడినా. అయితే కొలతలు తీసుకో. తీసుకోనా? ఈ టేపు సాక్షిగా నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు. దా, దా, దా. వద్దంటుండే కత్తి వద్దంటుండే. కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికతకి హరికత సరిపోయింది, కానీ నీ హరికత బయటపడేది. కానీ కత్తెరలు కుట్టు మిషన్ నుంచి కలవరింతలేమిటి? టైల్ రప్పర బెదిరి పారు పెడిపో. దిక్కుమాల టైల్ రప్పారం కల్లో కింద రానిచ్చావు. మరేం చేయను? పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే మున్సబ్ గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకన్నారా? మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళేవో తెలియదు, కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాను నాన్న. పోనీ పెద్ద బాబు గురించి కలగన్నా? నీ పీక నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమలి కళ్ళు రావు. ఫోన్లే చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కళ్ళు తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడే. అప్పటికో పడుకో 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 పడుకో. మిస్టర్ అప్పారావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది. మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. చూడండి రా, ఊపేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి ఇబ్బంది వల్లారా? క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు. మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే బాడీని మోసుకుపోతాం. ఇక్కడి మెతుకుల కోసం మీ నీడని చేరిన పక్షి గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సుధా, సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయమైన మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి, ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు, నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, ఏమిటండి ఆలోచన? తొందరగా చేయండి. ఏంటి మీరు చెప్పింది చేస్తారా? అలా అయితే నాకు అక్కర్లేదండి. నిలబడండి బాబు, కుర్చీ కావాలి. నేను విన్ను, అంతే. ఏమిటయా పని చేసుకుంటున్నావా? ఆహా, నువ్వయ్యా మనిషి అంటేను, ఇదయ్యా ఆఫీస్ అంటేను, ఇవయ్యా అకౌంట్లు అంటేను. చూడలుడు, ఈ ప్రపంచం అంతా కంచుగా బట్టి వెతికినా నీలాంటి మంచి మనిషి కనిపిస్తాయా? ఎప్పటికైనా నా కూతురికి నీలాంటి వజ్రాల నుంచి పెళ్లి చేయాలి నా లక్ష్యం. ఏమిటి నాకా? చూడు బాబు, నేను లక్షలు సంపాదించానయ్యా. ఏదో రేస్ కోర్సులో ఆ గుర్రం బతకించి ఒక కాలు వెనకేసి నష్టపోయాను, కానీ ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాను, రేస్ కోర్సునే కొనేస్తాను. నా కూతురు నువ్వు కంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు అను. ఏమిటి నువ్వు అన్నావా? ఊరుకోవయ్యా, అసలు మర్యాద తెలియదావయ్యా? అసలు అన్నయ్య పెళ్లికి అసలు నా పెళ్లి ఏంటయ్యా? అసలు నా పెళ్లి అవద్దు. ఇది నా ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా?
మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఏయ్ ప్యూన్! అబ్బే కాఫీ ఎక్కర్లేదే, కాఫీ వద్దు. మీరు చెప్పేది తాల్బాబు గారు, మీరు చెప్పేది నన్ను. అక్కయ్య అక్కయ్య, ఏమిట్రా? మనుషులు దేవతలు చూడలేరంటారు కానీ నేను అబద్ధం అంటాను. ఏ నేను చూస్తున్నాను కనుక. ఎక్కడా? రోజు దేవతలంటే నేను చూస్తున్నాను కదా అక్కయ్య. పోరా. అది కదా అక్కయ్య, నన్ను జాలితో ఇంట్లో ఉండవిచ్చావా? ఇంత అన్నం ముద్ద పెడుతున్నావా? అలాగే ఈ పిల్లకి పెళ్లి కూడా చేయించేసావంటే నీ పేరు చెప్పుకొని కాశీ పోయి బతుకుతాను. అలాగే ఏదైనా మంచి సంబంధం చూసి చేద్దాం. ఆ? మంచి సంబంధం, సరేనా? మంచి సంబంధం. ఆహా, ఆహా. నన్ను ఇప్పుడు రుబ్బురంతో బుర్ర బదలగొట్టే చచ్చిపోతాను. తమ్ముడు, ఇంత మాటల్లో నేను బతకనంటే రుబ్బురంతో బుర్ర బదలగొట్టే చచ్చిపోతాను. తమ్ముడు, అంతే, చచ్చిపోతాను. ఏంటది? నా పిండి పాడైపోతుందా? ఏమిటి కృష్ణమూర్తి గారు, అక్కడ మాయా జూదం మొదలైంది. తమరు ఏమి పట్టనట్టి పవళించేవేంటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. వెళ్ళే. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకి ఓ నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచించి ఏమిటో పిచ్చిముండ చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే ఆ, పెద్దోడికి కూడా ఓ మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్యా, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్పే, దాన్ని నేను గోతులో దోసి నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బద్దలు కొట్టాయి. అబ్బాబా ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమన్నా కానిపోయినా శుభకార్యం. మావయ్య ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? ఆ? చూసా, కల కాదు, నిజం. మావయ్య ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలని ఉంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు రెండు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. ఉమ్, హ్మ్. ఆగు. ఎదిరించి ఉద్యోగం చేసినా ఏమీ చేయలేను నాన్న. ఎవరితోనూ తై తక్కలాడితే మాత్రం ఏం చేస్తాడనుకుంటున్నావా? ఇప్పుడే చెబుతున్నాను, నా ఇష్టం లేకుండా నువ్వు వీళ్ళు కదలడానికి వీల్లేదు, ఆ కృష్ణమూర్తి గారితో నువ్వు తిరగడానికి వీల్లేదు. జంతువులే బానిసత్వానికి అంగీకరించిన ఈ దేశంలో వ్యక్తి బానిసత్వానికి నేను ఒప్పుకోను. నా పరువు తీస్తావా? మీ పరువు ఉందని మీరు చెప్పుంటే సరిపోతుందా? 4 రోడ్ల మధ్య నిలబడి నా పేరు ఇదని మీరు గట్టిగా కేకండి, మీకు ఎంత పరువు ఉందో తెలిసిపోతుంది. సుధా! అనవసరంగా ఆవేశపడకండి. మన ఇద్దరి మధ్య కాగితం పడవలా ప్రయాణిస్తున్న రక్త సంబంధాన్ని నాశనం చేయకండి. వాడెవడో నీకు తెలుసా? నాకు శత్రువే, అనుక్షణం నన్ను ఆతున్నవాడు. దుర్మార్గాన్ని అంతం చేయాలని చూసి ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే అతనితో చేకెళ్ళిపోయాను. మీరు కాదంటే మీ ఆస్తిని, మీ అంతస్తుని, మీకు సంబంధించిన సమస్తాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా నువ్వు తీర్మానించుకున్నంత మాత్రం సరిపోతుందా? నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే సరే నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నీ పెళ్లి జరిపిస్తా. Don't think I'm a slave here. I know what I am and I know what to do and I know how to teach a lesson to you. Behave yourself. నీకు మానవత్వాలు లేవు, సిగ్గు లేదు, వెళ్ళి బురదగుంట్లో పడి తావు అని ఆవిడ అన్నారండి. ఆ మాట అమ్మాయి అందా నువ్వు తర్జుమాలు. రాజభాష నుంచి రాష్ట్ర భాషలోకి వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. పగిలిపోయిన సీసాలేంటి, ఈగలేంటి, దోమలేంటి? దోమలు కదండి, మంచం తెలిపినండి, నల్లులండి. సీసాలు పగిలిపోతాయి. మీకేం కావాలి సార్? ఉండు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ ఉండాలా అండి? స్పెషల్ ఆఫీసర్ దేనికుంటాడు? మున్సిపాలిటీకి ఉంటాడు. నీకు అసలు లైసెన్స్ ఉందా? షాపుకి లైసెన్స్ ఉండరా సార్? ఉండాలా? ఉండాలి. ఇదిగో మా ఆఫీసర్ వస్తున్నాడు, నీ కొట్టి ముగించేస్తాను. అది ఇప్పుడు అతను ఇక్కడికి వస్తాడా సార్? లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా? మీరెవరు సార్? నేనా? మున్సిపాలిటీనయ్యా, మున్సిపాలిటీని. ఇదిగా నాకు లింకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నేను చస్తే తాగను. సార్
అరే క్యాచ్ అరే క్యాచ్ ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. రూల్స్ ప్రకారం తీసుకోకూడదు. అయినా నువ్వు ఇస్తున్నావు కానీ తీసుకుంటున్నాను. పర్వాలేదు తాగండి సార్. అదే సార్ మీ ఆఫీసర్ ఇంకా రాలేదు కదా సార్. రాకపోవడం ఏంటయ్యా, ఆవిడే మా ఆఫీసరు. దారితో వెళ్ళిపోతున్నట్టుంది, వెళ్ళి తీసుకొస్తాను. దారిలోనే సర్దుబాటు చేసేయండి సార్. సర్దుబాటు చేసేస్తాను. నువ్వేం కొట్టు పెట్టాను, నీ లైసెన్స్ అక్కర్లేదు. హాయిగా వ్యాపారం చేసుకో. హాయ్. హలో, ఏంటి పంతులమ్మ గారు పొద్దున్న ఇటు వచ్చేసారు? స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళినా సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లు ఏదో స్థిరం చేసుకున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారిల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారింటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నేను పెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మురాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజమ్మ, నీ సంగతి తెలుస్తాను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే? ధైర్యం ఉంటే లోపలికి అడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా మొహంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఎవరికి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి తీసుకుందో తెలియంది నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పరు. రజనీదేవి గారు, ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలికి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నోర్మై! అమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాని చెప్పమన్నా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరూ మాట్లాడకండి. ఇది అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, చెప్పండి. పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు, కానీ పోయినా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసిన లేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని, కల్పించే అసత్యాన్ని దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు. పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే దహించుకుపోతాను. వద్దు బాబు, అంత బాట అనుకు. నీకు చెప్తాను. ఒకనాడైన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, స్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా
నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతెంపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న మంచం ఎక్కాడు. మీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని మొక్కుకుని వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్నదేది నా దేవుణ్ణి గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెరికలు తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావా? రావయ్య, అమ్మా, దేవుని గుళ్ళో అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. తమరిద్దరికి భోజనం వడ్డించి పర్వాలేదులేరా, మీ అమ్మగారు 3 కన్నం ఉంటిస్తే ఏం కరిగిపోదు. వెళ్ళు. ఏమండి, మీరు ఈ కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా టోయ్ నేను కావాలని ఈ కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాడు. లాయర్ గారు, ఏమిటి వర్మ, వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేయించుకుంటానంటూ తీసుకొచ్చాను. ఇలా నిలబడి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది సార్? అలా పక్కకి వెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తామరు అలా కసుగుసమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొనలేక ఈ రూట్లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఎన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి, వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసిమ్మను, శాంతమూర్తుల్లా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? అదేం లేదు, మీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన పిల్లలు హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని వీడు కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. గరుత్మంతరావు, ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి నేను... అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడినేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. మీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను గాని, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినటానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం.
భూషయ్య, నువ్వు చంపింది నా భర్తని కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడి మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నావు, తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. చూడు బావా, ఆ రోజు రాజమ్మ కొలటం చెప్తే నా మీద విరుచుకుపడ్డావు. నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మొగుడు చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలి మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు అంతకి ఏమండి ఏమండి ఏమిటండి ఉద్రేకపడకండి. ఉద్రేకం కాదు రాజమ్మ. ఏమండి ఏమండి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.